HUDCO రిక్రూట్మెంట్ 2024 హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది గౌట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. HUDCO గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ. సో దీంట్లో కొన్ని వేకెన్సీస్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. జాబ్ వేకెన్సీ 2024, గౌట్ జాబ్ వేకెన్సీ 2024, జాబ్ నోటిఫికేషన్, ఇంకా లేటెస్ట్ గౌట్ జాబ్స్ 2024. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయింది. సో HUDCO.org.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లేటర్ లెవెల్ పొజిషన్స్, కొన్ని వేకెన్సీస్ అయితే ఎక్స్పీరియన్స్ లేదు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను స్కిమ్ చేస్తున్నాను. సో కొన్ని వేకెన్సీస్కి మాత్రం ఎక్స్పీరియన్స్ కావాలి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, అక్కడ చూసుకోవచ్చు. ట్రైనీ ఆఫీసర్ వేకెన్సీస్ అండి. ట్రైనీ ఆఫీసర్ డిఫరెంట్ స్ట్రీమ్స్. సో దీంట్లో ట్రైనీ ఆఫీసర్ వచ్చేసి పే స్కేల్ E1 క్యాడర్ 40,000 to 1,40,000 ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 28 years. అండ్ దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ వారికి, ఇంకా డిఫరెంట్ స్ట్రీమ్స్ వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సివిల్లో 3 వేకెన్సీ ఉన్నాయి. SC1, OBC 1, ఇంకా EWS కేటగిరీ 1 వేకెన్సీ. మెకానికల్ అయితే SC1, OBC 3 వేకెన్సీస్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే SC 1 వేకెన్సీ, OBC 3 వేకెన్సీస్. టోటల్ 4 వేకెన్సీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు బ్యాచులర్ డిగ్రీ ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో ఉండాలి. ఐదర్ సివిల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఈ స్ట్రీమ్లో మీకు బ్యాచులర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. డిజైరబుల్ ఏంటంటే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫినాన్స్ ఉంటే ఇది డిజైరబుల్, లేదా MBA ఇన్ ఫినాన్స్ ఉంటే దిస్ ఇస్ గ్రేట్ డిజైరబుల్ థింగ్. పే స్కేల్ వచ్చేసి 40,000 to 1,40,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఆర్కిటెక్ట్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఆర్కిటెక్ట్ అది కూడా ST కేటగిరీలో. అండ్ ప్లానింగ్ 1 వేకెన్సీ OBC కేటగిరీలో. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 2 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, EWS 1 వేకెన్సీ. సో ఇక్కడ ఆర్కిటెక్ట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్ట్ ఆర్ ఈక్వలెంట్ విత్ 60% ఆఫ్ మార్క్స్. ప్రిఫర్డ్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా ఇన్ ఎనీ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ లేదా టౌన్ ప్లానింగ్. డిజైరబుల్ వచ్చేసి MBA ఆర్ PG స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్లో ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ప్లానింగ్, సో ప్లానింగ్లో 1 వేకెన్సీ ఉంది. బ్యాచులర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ or PG diploma in planning. Candidates with degree in engineering or architect or with masters or PG diploma in planning are also eligible with 60% of marks. సో ఇక్కడ మీకు కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఇంకా PG డిప్లొమా ఉండాలి ఇన్ ప్లానింగ్లో, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ దీనికి కూడా PG డిప్లొమా ఇన్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, EWS 1 వేకెన్సీ. ఇది పోస్ట్ కోడ్ వచ్చేసి 025 అండి. మాస్టర్ డిగ్రీ MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇంకా విత్ స్పెషలైజేషన్ ఇన్ CSR లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ విత్ మినిమమ్ 60% ఆర్ ఈక్వలెంట్. డిజైరబుల్ వచ్చేసి 2 years ఆఫ్ MBA విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ ఉండాలి. సో ఇది క్రైటీరియా. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ట్రైనీ ఆఫీసర్ ఫినాన్స్ స్ట్రీమ్లో. టోటల్ వేకెన్సీస్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, SC2, ST1, OBC 4 వేకెన్సీస్, EWS 1 వేకెన్సీ. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 28 years. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి CA ఆర్ MBA విత్ ఫినాన్స్ స్ట్రీమ్లో మీరు MBA చేస్తుంటే లేదా CA క్వాలిఫై అయినా 60% మార్క్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ట్రైనీ ఆఫీసర్ లా స్ట్రీమ్లో వేకెన్సీ ఉంది. మీకు LLB కంప్లీట్ చేసి ఉండాలి. ప్రిఫర్డ్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ లా. LLM క్యాండిడేట్స్కి ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 వేకెన్సీ ఉన్నాయి. SC1, OBC 1 వేకెన్సీ. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 28 years అండి. ఇది కూడా ట్రైనీ ఆఫీసర్ 40,000 to 1,40,000. అండ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కూడా. సో ఇక్కడ ట్రైనీ ఆఫీసర్ పోస్ట్ కోడ్ 028, 2 వేకెన్సీ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 28 years. MBA చేసి ఉండాలి. 2 years ఆఫ్ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. MBA వచ్చేసి పర్సనల్ మేనేజ్మెంట్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. MBA లేదా PG డిప్లొమా దీంట్లో పర్సనల్ మేనేజ్మెంట్లో చేసి ఉండాలి. ప్రిఫర్డ్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో 2 వేకెన్సీ ఉన్నాయి. 1 for అన్రిజర్వ్డ్, 1 for SC కేటగిరీ. నెక్స్ట్ వేకెన్సీ కంపెనీ సెక్రటరీ. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉండాలండి. అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. ఇంకా ప్రిఫర్డ్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. 28 years మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. అన్రిజర్వ్డ్ కేటగిరీ 1 వేకెన్సీ ఉంది. ఓన్లీ 1 వేకెన్సీ. పోస్ట్ కోడ్ వచ్చేసి 029.
కార్పొరేట్ కమ్యూనికేషన్ 1 వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పిఆర్ స్పెషలైజేషన్ ఇన్ జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ విత్ 60% ఆఫ్ మార్క్స్ విత్ ఈక్వాలెంట్. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 28 years అండి. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. అండ్ ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి 030. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే రీసెంట్గా చాలా జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఐసీఎంఆర్ రిక్రూట్మెంట్, ఇంకా ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, ఎన్టీపీసీ రిక్రూట్మెంట్, ఎన్సీఈఆర్టీ రిక్రూట్మెంట్, ఈసీఐఎల్ హైదరాబాద్ రిక్రూట్మెంట్, ఎస్ఏఎంఈఆర్ రిక్రూట్మెంట్, ఎన్ఏబిఆర్డి నాబార్డ్ రిక్రూట్మెంట్, ఏఆర్సీఐ రిక్రూట్మెంట్, బీఐఎస్ ఆర్ఆర్బీ జేఈ 2024 నోటిఫికేషన్, ఏపీ హైకోర్ట్ ఆర్బీఐ గ్రేడ్ బి 2024 నోటిఫికేషన్, ఇండియన్ నేవీలో సివిలియన్ రిక్రూట్మెంట్, సీడాక్ హైదరాబాద్లో రిక్రూట్మెంట్, యాక్సెంచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వేకెన్సీ రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా ఐహెచ్ఎం రిక్రూట్మెంట్ 2024. సో ఇవన్నీ రీసెంట్గా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ 60% ఉండాలి. ఇంతకుముందు చూసాము. ఇంతకుముందు చెప్పిన వేకెన్సీస్ అన్ని పోస్ట్ కోడ్ వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ వేరే వేకెన్సీస్ కూడా ఉన్నాయి, దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. సో నేను చెప్పిన ట్రైనీ ఆఫీసర్కి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫర్ ద ట్రైనీ ఆఫీసర్ ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సో టోటల్గా 150 క్వశ్చన్స్ అడుగుతారు. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 minutes ఉంటుంది. డొమైన్ నాలెడ్జ్ ఏమో 90 క్వశ్చన్స్, 90 మార్క్స్ అండి. జనరల్ యాప్టిట్యూడ్లో 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. దాంట్లో ఇంగ్లీష్లో 15, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 15, రీజనింగ్లో 15 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్లో 15 క్వశ్చన్స్. టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2 hours ఆఫ్ టైం డ్యూరేషన్. ఇది సిబిటి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దెర్ విల్ బి ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. మీడియం ఆఫ్ టెస్ట్ విల్ బి ఐదర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 21 cities ఉంటుంది. దాంట్లో తెలుగులో అయితే సో ఇక్కడ అహ్మదాబాద్, భోపాల్, బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడలో ఇచ్చారు, ఇంకా హైదరాబాద్లో ఇచ్చారు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి చెందినవారైతే సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో ఇచ్చిన వేకెన్సీస్కి మాత్రమే ఇస్తారు. ఫర్ ట్రైనింగ్ ఆఫీసర్ వచ్చేసి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో మీకు సెకండ్ ఏసీ ఆర్ రైల్వే మీకు రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు. ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ అండ్ బేస్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ will be called for the personal interview with a reimbursement to and fro of second AC, rail or bus fare from the nearest railway station to the mailing address. So the criteria. So the final selection will be based upon written test 80% and followed by interview. So ఇది క్రైటీరియా అండి. అండ్ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 1500, ఫర్ ట్రైనింగ్ ఆఫీసర్కి అయితే 1000 రూపీస్ అండి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 11th of August 2024. ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైట్ లింక్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. రిమెంబర్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27/7/2024. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 11/8/2024 till 11:55 PM. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.